10th క్లాస్ ఎస్ఎస్సి ఎగ్జామ్ రాయబోతున్నటువంటి విద్యార్థులకు మరియు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అండ్ ఎస్జిటి రాసేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ బిట్స్ ఖచ్చితంగా వస్తాయి. యూనిట్స్ 10th క్లాస్లో ఉన్నటువంటి అన్ని చాప్టర్లలో వచ్చినటువంటి ఫిజికల్ క్వాంటిటీస్, వాటి యూనిట్స్, అలాగే ఫార్ములాసు, వాటి యూజెస్, ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ వాల్యూస్, ఇవన్నీ కూడా ఈరోజు మన క్లాస్లో డిస్కస్ చేసుకోబోతున్నాం. టెట్ ఎగ్జామ్లో కంపల్సరిగా 2 నుంచి 3 బిట్స్ వస్తాయి. అలాగే 10th క్లాస్ విద్యార్థులకు కూడా మినిమం 2 మార్కులకి ఉపయోగపడతాయి. జాగ్రత్తగా చూడండి. ఇక హీట్ని క్యూ అనే లెటర్ తోటి రిప్రజెంట్ చేస్తాం. SI యూనిట్ ఆఫ్ హీట్ ఈజ్ జౌల్, CGS యూనిట్ ఆఫ్ హీట్ ఈజ్ కెలోరీ. SI యూనిట్ ఆఫ్ హీట్ ఈజ్ జౌల్, CGS యూనిట్ ఆఫ్ హీట్ ఈజ్ కెలోరీ. హీట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై Q. నెక్స్ట్ టెంపరేచర్ మెజర్డ్ ఇన్ డిగ్రీ కెల్విన్స్, CGS సిస్టమ్ డిగ్రీ సెల్సియస్. ఓకే, డిగ్రీ కెల్విన్లేమో SI యూనిట్లో, డిగ్రీ సెల్సియస్ వచ్చేసి CGS యూనిట్లో టెంపరేచర్కి యూనిట్స్గా ఉన్నాయి. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్కి SI యూనిట్ వచ్చేసి జౌల్ ఫర్ కేజీ కెల్విన్, CGS యూనిట్ వచ్చేసి క్యాలరీ ఫర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. ఇక నెక్స్ట్ వచ్చేసి లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్, SI యూనిట్ ఈజ్ జౌల్ ఫర్ కిలోగ్రామ్, CGS యూనిట్ ఈజ్ క్యాలరీ ఫర్ గ్రామ్. అలాగే లేటెంట్ హీట్ ఆఫ్ ఫిజన్ ఆల్సో సేమ్ యూనిట్స్ ఉంటాయి. జౌల్ ఫర్ కిలోగ్రామ్ ఇన్ SI సిస్టమ్, క్యాలరీ ఫర్ గ్రామ్ ఇన్ CGS సిస్టమ్. దీస్ ఆల్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ ఇన్ ఫస్ట్ లెసన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ లెసన్ చూద్దాం. సెకండ్ లెసన్లో ఒకే ఒక టర్మ్ ఉంది. టర్మ్ దట్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ హ్యావ్ నో యూనిట్స్ అమ్మా. నెక్స్ట్ పవర్ ఆఫ్ లెన్స్ని డయాప్టర్స్లో మెజర్ చేస్తాం. ఇక నెక్స్ట్ ఫోకల్ లెంత్కి SI యూనిట్ ఈజ్ మీటర్, CGS యూనిట్ ఈజ్ సెంటీమీటర్. ఫోకల్ లెంత్ SI యూనిట్ ఈజ్ మీటర్, CGS యూనిట్ ఈజ్ సెంటీమీటర్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీకి SI యూనిట్ వచ్చేసి హెడ్జ్, CGS యూనిట్ వచ్చేసి 1/second ఆర్ సెకండ్ ఇన్వర్స్. నెక్స్ట్ వేవ్ లెంత్ SI యూనిట్ ఈజ్ మీటర్, CGS యూనిట్ ఈజ్ సెంటీమీటర్. వేవ్ లెంత్ ఈజ్ రిప్రజెంటెడ్ బై లాంబ్డా. నెక్స్ట్ ప్లాంక్స్ కాన్స్టెంట్ని H అనే లెటర్ తోటి రిప్రజెంట్ చేస్తాం. ప్లాంక్స్ కాన్స్టెంట్కి SI యూనిట్ జౌల్ సెకండ్, CGS యూనిట్ ఎర్గ్ సెకండ్. ప్లాంక్స్ కాన్స్టెంట్ SI యూనిట్ ఈజ్ జౌల్ సెకండ్, CGS యూనిట్ ఈజ్ ఎర్గ్ సెకండ్. నెక్స్ట్ అటామిక్ రేడియస్ని పీకోమీటర్స్లో మెజర్ చేస్తాం. అలాగే CGS సిస్టంలో యాంగ్స్ట్రామ్ యూనిట్లో మెజర్ చేస్తాం. ఇక నెక్స్ట్ వచ్చేసి అయనైజేషన్ ఎనర్జీని కిలో జౌల్ ఫర్ మోల్, అలాగే ఎలక్ట్రాన్ వోల్ట్ ఆటమ్ ఇన్వర్స్లో మెజర్ చేస్తాం. అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ మెజర్డ్ ఇన్ కిలో జౌల్ ఫర్ మోల్ ఆర్ ఎలక్ట్రాన్ వోల్ట్ ఇంటూ ఆటమ్ ఇన్వర్స్. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అండ్ అయనైజేషన్ ఎనర్జీ బోత్ హ్యావ్ సేమ్ యూనిట్స్. ఎలక్ట్రాన్ ఎఫినిటీకి అయనైజేషన్ ఎనర్జీకి సేమ్ యూనిట్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్ ఎఫినిటీ SI యూనిట్ ఈజ్ కిలో జౌల్ ఫర్ మోల్, CGS యూనిట్ ఈజ్ ఎలక్ట్రాన్ వోల్ట్ ఇంటూ ఆటమ్ ఇన్వర్స్. నెక్స్ట్ ఎలక్ట్రోనెగటివిటీని పౌలింగ్ స్కేల్లో మీటర్స్లో మెజర్ చేస్తారు. SI సిస్టంలో, CGS సిస్టంలో సెంటీమీటర్స్లో మెజర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ కరెంట్ని SI సిస్టంలో ఆంపియర్స్లో మెజర్ చేస్తారు. CGS సిస్టంలో బయాట్ అనేటువంటి యూనిట్తో మెజర్ చేస్తారు. అయితే ఇక్కడ 1 ఆంపియర్ వచ్చేసి 1 కూలుంబ్ ఫర్ 1 సెకండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. 1 ఆంపియర్ ఈక్వల్స్ టు 1 కూలుంబ్ ఫర్ 1 సెకండ్. ఇక ఎలక్ట్రిక్ ఛార్జ్ని కూలుంబుల్లో మెజర్ చేస్తాం SI సిస్టంలో. CGS సిస్టంలో ESU అంటే ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్. ఎలక్ట్రిక్ ఛార్జ్ మెజర్డ్ ఇన్ SI సిస్టమ్ కూలుంబ్స్, CGS సిస్టమ్ ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్. ఓకే,
ఇక నెక్స్ట్ టైం వచ్చేసి ఎస్ఐ సిస్టమ్ అయినా సీజీఎస్ సిస్టమ్ అయినా సెకండ్స్లో మెజర్ చేస్తాం. వర్క్ అండ్ ఎనర్జీ హ్యావ్ బోత్ ఆర్ సేమ్ యూనిట్స్ జౌల్ ఇన్ ఎస్ఐ సిస్టమ్, ఎర్గ్స్ ఇన్ సీజీఎస్ సిస్టమ్. 1 జౌల్ ఈక్వల్స్ టు 10⁻7 ఎర్గ్స్. నెక్స్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ని ఎస్ఐ సిస్టంలో వోల్టుల్లో మెజర్ చేస్తాం. సీజీఎస్ సిస్టంలో స్టాట్ వోల్ట్లో మెజర్ చేస్తాం. 1 వోల్ట్ ఈక్వల్ టు 1 జౌల్ ఫర్ కూలుమ్. 1 వోల్ట్ ఈక్వల్స్ టు 1 జౌల్ ఫర్ కూలుమ్. నెక్స్ట్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఎప్సిలాన్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఎప్సిలాన్ ఎస్ఐ సిస్టంలో వోల్టుల్లో మెజర్ చేస్తాం. సీజీఎస్ సిస్టంలో స్టాట్ వోల్ట్స్లో మెజర్ చేస్తాం. దట్ మీన్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ బోత్ ఆర్ హ్యావ్ సేమ్ యూనిట్స్. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఆర్తో రిప్రజెంట్ చేస్తాం. రెసిస్టెన్స్ అంటే నిరోధం అంటారు. రెసిస్టెన్స్ని ఎస్ఐ సిస్టంలో ఓమ్స్లో మెజర్ చేస్తాం. దిస్ ఈజ్ ద ఓమ్ సింబల్. నెక్స్ట్ సీజీఎస్ సిస్టంలో ఓమ్ సెంటీమీటర్స్. 1 ఓమ్ ఈక్వల్స్ టు 1 వోల్ట్ ఫర్ 1 ఆంపియర్. 1 ఓమ్ ఈక్వల్స్ టు 1 వోల్ట్ ఫర్ 1 ఆంపియర్. నెక్స్ట్ రెసిస్టివిటీకి ఎస్ఐ యూనిట్ ఈజ్ ఓమ్ మీటర్, సీజీఎస్ యూనిట్ ఈజ్ ఓమ్ సెంటీమీటర్. రెసిస్టివిటీ SI unit is ohm meter, CGS unit is ohm centimeter. Next conductivity means reciprocal of resistivity is the conductivity ni 1 by ohm meter SI system, 1 by ohm centimeter is the CGS system. Next electric power 1 by ohm meter ni mho for meter ani లేదా mho into meter inverse అని కూడా రాస్తారు. ఓమ్ సెంటీమీటర్ని మో ఫర్ సెంటీమీటర్ అని లేదా మో ఇంటూ సెంటీమీటర్ ఇన్వర్స్ అని కూడా రాస్తారు. ఎలక్ట్రిక్ పవర్ వాట్స్లో మెజర్ చేస్తారు. 1 వాట్ ఈక్వల్ టు 1 జౌల్ ఫర్ సెకండ్. ఆర్ సీజీఎస్ సిస్టంలో ఎర్గ్ ఫర్ సెకండ్లో మెజర్ చేస్తారు. 1 వాట్ ఈక్వల్స్ టు 1 జౌల్ ఫర్ సెకండ్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ బిటమ్మా, లాస్ట్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్లో కూడా అడిగారు 10th క్లాస్లో. ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఈజ్ ఐరిస్టెడ్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, దీన్ని గత సంవత్సరం టెట్ ఎగ్జామ్లో అడిగారు. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని వెబర్స్లో మెజర్ చేస్తాం ఎస్ఐ సిస్టంలో. సీజీఎస్ సిస్టంలో మ్యాక్స్వెల్ అనే యూనిట్తో మెజర్ చేస్తాం. వెబరు, మ్యాక్స్వెల్ సైంటిస్ట్ నేమ్స్ అండ్ ఇవి వారికి గుర్తుగా గౌరవార్థం వాటి పేర్లను పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే టెస్లా ఇన్ ఎస్ఐ సిస్టమ్. సీజీఎస్ సిస్టమ్ అయితే గాస్. 1 టెస్లా ఈక్వల్ టు 1 వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్. వెరీ ఇంపార్టెంట్ బిట్. 1 టెస్లా ఈక్వల్స్ టు 1 వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వచ్చేసి వెబర్ ఫర్ సెకండ్ ఇన్ ఎస్ఐ సిస్టమ్, Maxwell for second in CGS system. These all are the physical quantities and their units in SI and CGS system. నెక్స్ట్ ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాం జౌలు, క్యాలరీ. జౌల్ ఈజ్ ద SI యూనిట్ ఆఫ్ ది హీట్, క్యాలరీ ఈజ్ ద CGS యూనిట్ ఆఫ్ ది హీట్. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ జౌల్ అండ్ క్యాలరీ? 1 calorie equals to 4.186 joules. ఆల్రెడీ క్యూకి ఫార్ములా వచ్చేసి MS delta T. M is the mass of the substance, S is the specific heat of the substance, delta T is the change in temperature. Next S, specific heat S equal to Q by M delta T. Specific heat units already discuss చేసాం. joule for kg Kelvin or joule calorie for gram degree Celsius. S equal to Q by M delta T. S is specific heat, Q is the heat energy, M is the mass, delta T is change in temperature. Next 1 specific heat units relation. 1 calorie for gram degree Celsius equal to 4.186 into 10 to the power of 3 joule for kg Kelvin or 4186 into 10 to the power 4186 joule for kg Kelvin. Next resultant temperature formula M1 T1 plus M2 T2 by M1 plus M2.
Resultant temperature formula M1 T1 plus M2 T2 by M1 plus M2. Next, solid specific heat formula SL equals to M1 SC plus M2 minus M1 SW into T3 minus T1 by M3 minus M2 into T2 minus T3. This is the specific heat of solid. Once again, M1 SC plus M2 minus M1 SW into T3 minus T1 by M3 minus M2 into T2 minus T3. Next, melting point of ice 0 degree centigrade or 273 degree Kelvin. The relation between degree centigrade and degree Kelvin, 0 degree centigrade equal to 273 degree Kelvin. Next, boiling point of water 100 degree centigrade or 373 degree Kelvin. 100 plus 273, 373 degree Kelvin. Next, latent heat of vaporization of water or latent heat of fission of ice. Both are have same equations. L equal to Q by M. L is the latent heat of fission of ice or latent heat of vaporization of water. Q is the heat energy. M is the mass of the substance. Latent heat of vaporization 540 calorie per gram. Latent heat of fission 80 calorie per gram. Very important bits. Next, freezing temperature 0 degree centigrade or 273 degree kelvins. Next, freezing pressure 1 atmospheric pressure. Freezing pressure is 1 atmospheric pressure. Next, pH value less than 7 acids, pH value 7 neutrals, pH greater than 7 bases. Less than 5.6 pH value acid rains are formed. pH value lower than 5.5 tooth decay start in our mouth. Next formula, refractive index n equal to C by V. N is the refractive index, C is the speed of light in air or vacuum, V is the speed of light in any medium. Speed of light in vacuum array 3 into 10 power 8 meter per second or 3 into 10 power 10 centimeter per second or 3 lakh kilometer per second. Next to relative refractive index N21 equal to N2 by N1. Relative refractive index N21 equals to N2 by N1. Next, Snell's law formula N1 sin I equals to N2 sin R. Critical angle sin C equal to 1 by N or 1 by N12. Radius of optical fiber 1 micrometer. 1 micrometer equals to 10 power minus 6 meters. Next, critical angle of diamond 24.4 degrees. Next, refractive index of glass slab equal to thickness of the glass slab by thickness of glass slab minus vertical shift. This formula also very important. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని థిక్నెస్ ఆఫ్ ది స్లాబ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చి వర్టికల్ షిఫ్ట్ అడిగారు ఒక సంవత్సరం. ఇమేజ్ ఫార్మేషన్ or derivation of curved surface formula n2 by v minus n1 by u equal to n2 minus n1 by r. n2 is the second refractive index, n1 is the first refractive index, v is the image distance, u is the object distance, r is the radius of curvature. So n2 by v minus n1 by u equal to n2 minus n1 by r. This is the derivation of curved surface formula or image formation. This formula applicable plane surface 1 by r equal to 0, r equal to 1 by r equal to infinity. Plane surfaces refractive index is infinity, we cannot say. So r equal to infinity, n2 minus n1 by r equal to 0. So n2 by v minus n1 by equal to 0. n1 by u transposing RHS, n2 by v equal to n1 by u. That implies n2 by n1 equal to v by v. This is the formula derivation of plane surface image forming time. So next, lens formula 1 by f equal to 1 by v minus 1 by u. F equal to focal length, v equal to image distance, u equal to object distance. Next, lens makers formula 1 by f equals to n minus 1 into 1 by r1 minus 1 by r2. F equal to focal length, n is the refractive index, r1 is the first radius of curvature, r2 is the second radius of curvature. నెక్స్ట్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్టివ్ విజన్ హెల్దీ హ్యూమన్కి 25 సెంటీమీటర్స్ ఉంటుంది. వన్ మోర్ థింగ్ అమ్మ, ఫోకల్ లెంత్ ఆఫ్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఎఫ్ ఈక్వల్ టు ఆర్ బై ఎన్ మైనస్ 1.
F is the focal length, R is the radius of curvature, N is the refractive index. So focal length of plano convex lens F equal to R by N minus 1. Least distance of distinct vision is vary from person to person. For healthy human 25 centimeters. Old age people 1 to 2 meter ఆర్ ఈవెన్ మోర్, అంటే 1 నుంచి 2 మీటర్లు ఉంటుంది, అంతకన్నా ఎక్కువ కూడా ఉంటుంది. చిల్డ్రన్ డిస్టింక్ట్ విజన్ ఈజ్ 7 to 8 centimeters. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ విజన్ 60 degrees. Next, the distance between lens and retina is 2.5 centimeter. Next, maximum focal length is 2.5 centimeter and minimum focal length is 2.27 centimeter. Next, concave lens focal length is negative. Formula is F equal to minus D. Next, convex lens focal length F equal to 25D by D minus 25. Here, convex lens focal length is positive, concave lens focal length is negative. Next, power of lens P equal to 1 by F in millimeter, P equal to power of lens P equal to 1 by F మీటర్స్లో ఇచ్చినప్పుడు, ఫోకల్ లెంత్ మీటర్స్లో ఇచ్చినప్పుడు పవర్ ఆఫ్ లెన్స్ 1 by F, అదే సెంటీమీటర్స్లో ఇస్తే P equal to 100 by F. Next, refractive index of prism N equals to sin A plus D by 2 by sin A by 2. Next, ఇక్కడ N అంటే refractive index, A is prism angle, D is the deviation angle, sin is the ratio. Next, speed of wave V equal to nu lambda. V is the speed of wave, nu is the frequency, lambda is wavelength. Nu equal to 1 by T. Next, speed of light C equal to nu lambda. C equal to speed of light, nu equal to frequency, lambda is wavelength. Planck equation E equal to h nu. E is the energy, electromagnetic energy. H equal to Planck constant, nu is the frequency. H value 6.626 into 10 to the power of minus 34 joule second. In ergs 6.627 into 10 to the power of minus 27 erg seconds. Very very important bit. Next, angular momentum quantum number, అంటే రిలేషన్ బిట్వీన్ ప్రిన్సిపల్ క్వాంటం నంబర్ అండ్ యాంగులర్ మొమెంటం క్వాంటం నంబర్. L equal to n minus 1. L is the angular momentum quantum number, n is the principal quantum number. ఇక L value 0, S orbital L value 0, P orbital L value 1, D orbital L value 2, F orbital L value 3. Number of orbitals formula 2L plus 1. Maximum number of electrons in shell 2n square. Maximum number of electrons in subshell formula n square. Electron configuration formula n Lx. N is the principal quantum number, L is the azimuthal quantum number or angular momentum quantum number, X means valency electrons. Spin values are 2. One is the plus of, second one is the minus of. Plus of clockwise direction, minus of is the anti-clockwise direction. First element definition Robert Boyle is given by in 1661. Next, Dauberner's law of triad proposed by 1829. Mendeleev periodic table proposed by 1869, published 1871. అన్నా లెండర్ చిమి అనే జర్నల్లో ప్రచురితమైంది. అన్నా లెండర్ చిమి అనే జర్నల్లో 1871లో మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ ప్రచురితమైంది. నెక్స్ట్, న్యూలాండ్స్ టేబుల్ 1866, proposed by 1866. ఎకా ఈజ్ ఎ సాంస్క్రిట్ వర్డ్. ఎకా మీన్స్ న్యూమరల్ 1 అని అర్థం. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ గ్యాలియం 30.2 degrees centigrade. అవర్ బాడీ టెంపరేచర్ ఈజ్ 37 degrees. అయితే ఇక్కడ మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ని ఇచ్చినందుకు 101 ఎలిమెంట్కి మెండలీవియం అని పేరు పెట్టారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ వాజ్ ప్రపోజ్డ్ బై హెచ్జే మోస్లీ in 1913. 1 picometer value 10 power minus 12 meters. 1 angstrom unit value 10 power minus 10 meter. Electron negativity formula ionization energy plus electron affinity by 2.
electronegativity formula ionization energy plus electron affinity by 2. Hydrogen electronegativity 2.20. Fluorine is the highest electronegativity element, that value is 4.0. Cesium is the least electronegativity. Next, Humphrey Dave constructed a battery. That battery have 250 metallic plates. Humphrey Dave constructed a battery. That battery have 250 metallic plates. That battery constructed by in 1807. Next, electronic theory of valence by Lewis and Cosell in 1916. Ionic bond is given by Cosell in 1916. Covalent bond is given by Lewis in 1916. 1 angstrom unit equals to 10 power minus 10 meter. That value equals to 0.19 meters. 1 nanometer equal to 10 power minus 9 meters. So 10 power minus 10 meter equal to 0.1 nanometers. That equals to 100 picometers. 1 picometer 10 power minus 12 meters. Next, Vespert theory was proposed by Sidgwick and Powell in 1940. Vespert was improved by Gillespie and Nyholm in 1957. Next, BeCl2 bond angle is 180 degree, linear shape లో ఉంటుంది. BF3 bond angle 120 degree, trigonal planar shape. CH4 bond angle 109 degree 28 minutes, tetrahedron shape. Next, NH3 bond angle 107 degree 48 minutes, pyramidal shape లో ఉంటుంది. నెక్స్ట్ H2O వాటర్ మాలిక్యూల్ బాండ్ యాంగిల్ 104 degree 31 minutes, వి షేప్ ఆర్ యాంగులర్ షేప్ని కలిగి ఉంటుంది. NaCl మెల్టింగ్ పాయింట్ 801 degree centigrade. NaCl బాయిలింగ్ పాయింట్ 1413 degree centigrade. HCl melting point 115 degree centigrade. HCl boiling point is minus 84.9 degree centigrade. C2H6 ethane melting point is minus 183 degree Celsius. Ethane boiling point minus 88.63 degree Celsius. Next, electric current formula I equals to Q by T. I is the electric current, Q is the electric charge, T is the time. Electric current is also I equal to NQAVD. N is the number of electrons, Q is the charge, A is the cross-sectional area, VD is the drift velocity. Electric charge minus 1.602 into 10 to the power of minus 19 coulomb. Electron density of copper 8.5 into 10 to the power of 28 per meter cube. Drift velocity 0.07 millimeter per second when 1 micrometer క్రాస్ సెక్షనల్ ఏరియా. అంటే ఆ వైర్ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా 1 మైక్రోమీటర్ ఉన్నప్పుడు డ్రిఫ్ట్ వెలాసిటీ వచ్చేసి 0.07 millimeter per second. నెక్స్ట్ వర్క్ ఫార్ములా W ఈక్వల్ టు FEL. FE is the electrical force, L is the length of the conductor. Next, potential difference. Potential difference formula V equal to W by Q. V is the potential difference, W is the work, Q is the charge. Electromotive force epsilon equal to W by Q. Epsilon is the electromotive force, W is the work, Q is the charge. Next, Ohm law. Ohm law V equal to IR. V is the potential difference, I is the electric current, R is the resistance. Next, resistance equal to R equal to V by I. Resistivity rho. Resistivity represent the letter is rho, RHO, rho. Rho equal to RA by L. Conductivity sigma equals to 1 by rho. Tungsten melting point, very important bit, 3422 degrees Celsius. Next, resistivity of insulators 10 power 14 to 10 power 16 ohm meters. Nichrome. Nichrome is the Li. Nichrome means NiCrFe. Nickel, chromium, iron. Manganese, not manganese adi. Manganese, copper 86%, manganese 12%, nickel 2%. Next, in series connection,
I అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. V ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3, R ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ R. In parallel connection, V constant, I equals to I1 plus I2 plus I3. R equals to R1 R2 R3 by R1 R2 plus R2 R3 plus R3 R1. R 1 by R equals to 1 by R1 plus 1 by R2 plus 1 by R3. Electric power formula P equal to VI or P equal to epsilon I. 1 kilowatt equals to 1000 watts or 1000 joule per second. That means 1 watt equal to 1 joule per second. Kilowatt hour equals to 1 unit. 1 kilowatt hour equals to 3.6 into 10 power 6 joules. Kilowatt hours ni joules lo express cheyamante 3.6 into 10 power 6 joules. Aprjc activity demonstrated in April 1820. 1820 ఏప్రిల్ నెలలో ఐర్స్టెడ్ యాక్టివిటీ ప్రదర్శించబడింది. ఐర్స్టెడ్ వాజ్ మేడ్ ఏ ఫారెన్ మెంబర్ ఆఫ్ ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఇన్ 1822. 1822లో ఐర్స్టెడ్ అనే అతను ఫారెన్ మెంబర్గా రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్స్లో చేరాడు. నెక్స్ట్ బి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ B equal to pi by A. B equal to pi by A. If theta is given, B equal to pi by A cos theta or pi equal to BA cos theta. Next, induced EMF equal to delta pi by delta T. Induced EMF means electromotive force. Delta pi is change in flux. Delta T is change in temperature. Pi equal to n pi naught. N is the number of rounds. Next, epsilon equal to BLV. Epsilon is the electromotive force. B is the electromagnetic. Epsilon equal to BLV. Epsilon is the electromotive force. B is the flux density. L is the length of the conductor. V is the speed of the electrons. Next, bronze is a alloy. In bronze, copper, iron, stannum, that means tin are there. Next, stainless steel, ferrum plus nickel plus chromium. But steel, carbon plus iron plus nickel plus chromium. Linus Pauling got Nobel Prize in chemistry 1954. In peace 1962. Linus Pauling got 2 Nobel Prizes, chemistry and peace. Chemistry 1954, peace 1962. Next, Buckminster fullerene buckyballs was discovered by 1985. R.F. Karl, H.W. Kroto, R.E. Smalley. 3 members got Nobel Prize in 1996. Next, nanotubes discovered by Sumio Lizima in 1991. Okay. Urea 1828 Holler. Urea is discovered by year 1828 Holler. Holler is discovered by urea. ఓకే, ఇలాంటి మరెన్నో వీడియోలు చేయాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వాచ్, లైక్ మై వీడియో. థ్యాంక్ యూ.